చేపల వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ధనియాలు కలిపి చేసుకున్న పేస్ట్, చింతపండు రసం, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, సాంబార్ ఉల్లిపాయలు, నూనె. చేపల వంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత మసాలా అంటించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేయాలి. చేప ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత మనం ఉప్పు, కారం కలిపి పెట్టిన వంకాయ ముక్కల్ని కూడా దానిలో వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కల్ని, వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఆ వేడివేడిగా ఉన్న నూనెలోనే సాంబార్ ఉల్లిపాయల్ని వేయాలి. అది కొంచెం ఫ్రై అయిన వెంటనే దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా కారం, పసుపు, పచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు వేసి మరలా ఉప్పు వేసుకొని సరిపడనంత బాగా కలిపి ఒక ఉడుకు పట్టిన వెంటనే మనం ఫ్రై చేసిన చేప ముక్కల్ని, వంకాయ ముక్కల్ని ఆ పులుసులో వేసేసి మూత పెట్టి 10 నిమిషాల సేపు చేప ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. అంతే. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన చేపల వంకాయ కూర రెడీ.